ఇప్పుడు మీరు దేవుణ్ణి ఏ పేరుతోనైనా పిలవచ్చా అని అడిగారు కనుక నేను ఒక ఫిలసాఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఇద్దరు దయచేసి డిస్టర్బ్ చేయకుండా ఉంటే తీసుకోండి, లేకపోతే నేను మైక్ ఇక్కడ పెట్టేసి నేను ఎవరి వైపు బుక్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాను. నేను ఎవరి వైపు చూడాల్సిన అవసరం నాకు లేదు. నా సబ్జెక్ట్ నా మైండ్లో ఉంటుంది. ఓకేనా? దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చా? పిలవకూడదు. ఎందుకని అంటే కనుక ప్రవీణ్ అనే పిలవాలి, లేదా చిన్న కన్న బుజ్జి అని పిలవాలంటే పిలవచ్చు. లేదా ప్రవీణ్ ఎగ్జాంపుల్ చెప్తే బాధపడతాడేమో. ఎవరైనా ఒక వ్యక్తిని తనకి ఇవ్వబడిన పేరుతోనే పిలవాలి. వాడిని కుక్క, పంది అంటే వాడు ఫీల్ అవుతాడు. ఎందుకు అని అంటే కనుక కుక్కకున్న అట్రిబ్యూట్స్ వేరు, గుణగణాలు వేరు. ఏ పేరుతోనైనా పిలవచ్చా అన్నాను, ఏ జీవితోనైనా కంపేర్ చేసి పిలవచ్చా? రైట్, నేను ఎక్స్ప్లెనేషన్ అందుకే నేను అన్నాను, మీరు మధ్యలో అడ్డు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోతే ఏది చెప్పినా వినడానికి ఇది చర్చి కాదు, మేము గొర్రెలం అంతగానే కాదు. ఓకే, రైట్. మీరు చాలా తెలివైన. అందుకే 1 minute. ఇప్పుడు ఆ వ్యక్తిని అలా పిలిస్తే ఎందుకు ఫీల్ అవుతాడు అనేది నేను చెప్తున్నాను. ఆ వ్యక్తిని చిన్న కన్నా బుజ్జి అంటే ఫీల్ కాడు, కానీ కుక్క, నక్క అంటే పంది అంటే ఫీల్ అవుతాడు. ఎందుకు? నేను చెప్తాను. అందుకే ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే దానికి ఖచ్చితంగా మీరైనా అలాగే ఫీల్ అవుతారు కదా. ఉపేంద్ర అటు ఇటు కాదు అంటే మీరు ఫీల్ అవుతారు కదా. నేను అదే చెప్తున్నాను. రైట్, ఓకే. ఉపేంద్ర అనే పిలవాలా, రవీంద్రనాథ్ అని పిలిస్తే పలుకుతారు. దగ్గరగానే ఉంది కదా ఉపేంద్ర, రవీంద్ర అంటే మారిపోతారు కదా. ఇప్పుడు ఆ యొక్క క్వాలిటీస్ మారిపోతాయి. ఇప్పుడు దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు అంటే పిలవకూడదు. ఎందుకు అని అంటే కనుక దేవుణ్ణి దేవుడిగానే గుర్తించాలి. ఆయనకున్న క్వాలిటీస్, ఆయనకున్న అట్రిబ్యూట్స్ మారిపోతే ఆయన దానికి ఏమాత్రము కూడా అంగీకరించదు. యేసుక్రీస్తుకున్న క్వాలిటీస్ రాముడికుంటే ఖచ్చితంగా ఆ పేరు పెట్టి మీరు పిలవచ్చు. లేనప్పుడు మనం పిలవకూడదు. యేసుక్రీస్తుకున్న క్వాలిటీస్ అల్లాకుంటే మనం ఖచ్చితంగా వీరిద్దరూ ఒకటే అని గుర్తించవచ్చు. ఆ క్వాలిటీస్ లేనప్పుడు వారిని ఏ పేరుతో పడితే ఆ పేరుతో పిలవకూడదు. చూడండి, ఏకం సత్ విప్ర బహుదా వదంతు అని ఋగ్వేదంలో మోస్ట్ ఫేమస్ కోట్ ఒకటి ఉంటుంది. మీరు చిన్న పిల్లల్ని అడిగినా బహుశా చెబుతారు. ఏకం సత్ విప్ర బహుదా వదంతు అంటే ఏకం సత్, సత్యం ఒకటే. విప్ర బహుదా వదంతు అని అంటే గనక వైజ్ కాల్ ఇట్ యాస్ సెవరల్ నేమ్స్. జ్ఞానము కలిగిన వాడు సత్యాన్ని అనేక విధాలుగా గుర్తిస్తాడు. అక్కడి నుంచే ఈ పాలిథియిజం వచ్చింది. పాలిథియిజం అంటే బహుదేవత ఆరాధన. హిందూయిజంలో బహుదేవత ఆరాధన ఆ యొక్క కోట్ నుంచే ఈ యొక్క బహుదేవత ఆరాధన అనేది వచ్చింది. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుంటే కమింగ్ టు ఫిలాసఫీలో వివిధ సత్యాలు ఉన్నాయి, చాలా ట్రూత్స్ ఉన్నాయి. కానీ 3 ప్రాముఖ్యమైన సత్యాలు చెప్తాను. ఒకటి ట్రూత్. మనం ఏదైతే ట్రూత్, సత్యం అనుకుంటున్నామో అది అన్నిసార్లు సత్యం కాదు. ఎందుకని అంటే కనుక చాలా మంది దాన్ని నిజం అనుకుంటారు, అది నిజం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కింద నుంచి ఒక కొండ మీదకి చూస్తే మంచు సమయంలో ఆ యొక్క చలి ప్రదేశంలో చూస్తే ఎవడో ఏదో తగలబెడుతున్నాడేమో కొండ మీద అన్నట్టుగా ఉంటుంది. గబగబా మనం పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ చూస్తే ఎవడో ఏం తగలబెట్టాడు, అది మంచు మాత్రమే. మనం పొగ అనుకుంటున్నాం, అది మంచు. ఇది సత్యం అనుకుంటున్నాం కానీ అది సత్యం కాదు. రెండోది ఉంటుంది, అదేంటంటే ఫిలాసఫీలో అబ్సల్యూట్ ట్రూత్, సార్వత్రిక సత్యం. అంటే ప్రపంచం అంతా ఇది నిజమే అని నమ్ముతుంది కానీ అది నిజం కాదు. ప్రపంచం అంతా నమ్మినా అది నిజం కాదు. ఏంటి ఆ యొక్క నిజం అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది యాప్ట్ కాకపోవచ్చు కానీ, ఇది కొంతమంది ఒప్పుకోకపోవచ్చు కానీ సైంటిఫిక్ గా ఒక మాట చెప్తాను. చిన్నప్పటి నుంచి మనం ఒక విషయాన్ని చదువుకున్నాం. ఏంటంటే కనుక సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ది వెస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన ఆయన అస్తమిస్తాడని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. కానీ వాస్తవానికి సూర్యుడు భూమి చుట్టూ తిరగట్లే, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. కాబట్టి కొంతమంది అడుగుతున్నారు, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కనుక సూర్యుడు ఎలా ఉదయిస్తాడు, సూర్యుడు ఎలా అస్తమిస్తాడు, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అంటే ప్రపంచమంతా సార్వత్రిక సత్యముగా గుర్తించింది ఏదైతే ఉందో అది సార్వత్రిక సత్యం కాదు. మూడోది ఏంటంటే కనుక అబ్సల్యూట్ యూనివర్సల్ ట్రూత్, సంపూర్ణ సార్వత్రిక సత్యం. ఇంకా దాన్ని ఎవడో మార్చలేడు. ఆ సత్యమే దేవుడు. ఆ దేవుణ్ణి సత్యాన్ని సత్యంగానే, సంపూర్ణ సార్వత్రిక సత్యంగానే గుర్తించాలి. కానీ ఎలా పడితే అలా గుర్తిస్తానంటే అవకాశం లేదు. దేవుణ్ణి దేవుడిగానే గుర్తించాలి. కేవలం రవీంద్రనాథ్నే ఉపేంద్ర అంటే పలకడు కదా, రవీంద్రనాథ్నే ప్రవీణ్ అంటే పలకడు కదా. దేవుణ్ణి ఎలా పడితే ఎలా పిలుస్తావు? పిలవడానికి వీళ్ళే. ఇందాక నేను కరుణాకర్ గారి దాంట్లో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అది చెప్తాను. ఇప్పుడు యెహోవా అనే దేవుడికి ఉన్న క్యారెక్టర్, అల్లా అనే దేవుడికి ఉన్న క్యారెక్టర్, రాముడికి కృష్ణుడికి ఉన్న క్యారెక్టర్ వేరు. యేసుక్రీస్తుకున్న క్యారెక్టర్ వేరు. కనుక యేసుక్రీస్తుకున్న క్యారెక్టర్ని బట్టి ఆయనకు ఒక పేరు మనం ఆయన ద్వారా తెలుసుకున్నాం కనుక ఆ పేరుతోనే పిలవాలి. ఎలా పడితే అలా పిలవడానికి అవకాశం లేదు. కాబట్టి నేను ఏమంటానంటే కనుక మీరు
దేవుణ్ణి దేవుడుగానే గుర్తించండి అని నేను అంటాను. బహుశా సత్యం తెలియక ప్రవీణ్ వెనక్కి వెళ్ళాడేమో, మరలా సత్యం తెలుసుకుని ముందుకు రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. వెళ్తారా? మళ్ళీ బైబిల్ ఆన్సర్ ఇస్తారా? ఓకేనండి, ఫస్ట్ ఇప్పుడంతా చెప్పిందంతా వింటున్నాను. ఇందులో విన్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఇక్కడ లేని వ్యక్తులు మా రాధా మనోహర్ దాస్ గురువు గారిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ అది ఒప్పుకోవాలి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో నేనున్నాను, నాతో మాట్లాడొచ్చు. నేను మాట్లాడినటువంటి పాయింట్ల మీద ఆయనకి ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారు అని చెప్పేసి ఇక్కడ లేని మా పెద్దవాళ్ళను, మా గురువులను ఇన్సల్టింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను రవీంద్ర గారి గురించే మాట్లాడుతున్నాను కానీ వీళ్ళ గురువులు, వీళ్ళ మినిస్టర్స్ కానీ వేరే వాళ్ళ గురించి నేను ఇక్కడ తీసి నేను ఇన్సల్టింగ్ చేసే విధంగా మాట్లాడాలి. ఓకే, ఓకే. ఫస్ట్ ఇది ఒప్పుకోవాలి. ఫస్ట్ ఓకే. ఇప్పుడు ఆయన ఎవరు అడిగారని కాదు. ఒప్పుకోమన్నారు ఇప్పుడు కదా? ఇది ఒప్పుకోమన్నారు. ఎక్స్-క్రిస్టియన్ బ్రదర్. బుక్లెట్, నేను ప్రవీణ్ కుమార్, నేను రాశాను. ఈ ప్రశ్నలన్నీ నావి. సమాధానం చెప్తే చెప్పమని, చెప్పకపోతే లేదు. ఓకే. ఇది వాళ్ళు చూసి రాశారు, వీళ్ళు చూసి ఇవన్నీ కాదు కదా. లేదు, ఇప్పుడు one minute, one minute, ఇప్పుడు one అది- minute, one minute. ఇప్పుడు ఒప్పుకోమన్నాడు కదా, నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా. ఇప్పుడు లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు, అదే కదా నేను. అవును. లేని వ్యక్తి గురించి మరి ఇందాక జఫన్య శాస్త్రి ఇక్కడ ఉన్నాడు, నువ్వు మాట్లాడావు. ఇప్పుడు ఇప్పుడు దశమ భాగాల గురించి ఇప్పుడు ఆయన చెప్పింది నాకు సంబంధం లేదంటే వదిలేయచ్చు కదా. ఇప్పుడు ఆయన జఫన్య శాస్త్రి గురించి ఎందుకు మాట్లాడావు? జఫన్య శాస్త్రి గారు నువ్వు జఫన్య చెప్పింది- శాస్త్రి సరే, గురించి ఇప్పుడు మాట్లాడకూడదు కదా. ఎథిక్స్, మారల్ ఒక నిమిషం వాల్యూస్ ఆగండి. గురించి మాట్లాడేటప్పుడు ముందు మనం ఫాలో కావాలి ఎథిక్స్, మారల్ వాల్యూస్. నేను జఫన్య శాస్త్రి గారిని గౌరవిస్తే మాట్లాడానా? కాదు, ఒక నిమిషం ఆగండి. నువ్వు చాలా సార్, వక్రీకరించి సరే, మాట్లాడి వినండి. మీరు రాధా మనోహర్ దాస్ గురువు గారు ఇలా అన్నారు, దాన్ని మీరు ఏకీభవిస్తా అంటే మా గురువు గారిని రెస్పెక్ట్ ఆయన పేరు తీయొద్దని కాదు, ఆయన ఇలా అన్నాడు దానికి నువ్వు స్టాండ్ అయి ఉంటావు అంటే నేను సమాధానం చెప్తా. మా గురువు నేను ఇలా అన్నారా? వీడియో ప్లే చేస్తాను. వినండి. నేను జఫన్య శాస్త్రి నువ్వు జఫన్య శాస్త్రి నేను ఇప్పుడు మొదటి కూతుర్ని అంటే ఆడపిల్లల్ని పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయని అట్లాంటి వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇస్తామా? మీరు చెప్పండి సార్, మీరు హార్ట్ మీద చేసుకుని చెప్పండి. ఇప్పుడు చర్చికి వచ్చే ఆయన వయసు ఎంత? 50 ఏళ్ళు పైన పడి ఉంటాయి. ఓకే, మొదటి కూతురు ఇచ్చేసి అని చెప్పి అంత ధైర్యంగా ఇదే మాట వేరే వాళ్ళు ఎవరన్నా అంటే అది ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ అవుతుంది. కానీ అట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ వెనకేసుకొస్తున్నారు కాబట్టి నేను అట్లాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని నేను అనుకోలేదు. అది ఫస్ట్ వివాహం చేసి అని అనలేదని. ఇప్పుడు నువ్వు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీరు topic divert చేస్తున్నారు. మాట్లాడొద్దని ఎథిక్స్ మాట్లాడావు మీరు కాబట్టి టాప్- ఆ ఎథిక్స్ నేను జఫర్ శాస్త్రి చెప్పింది ఫాలో అయితే నేను ఫాలో అవుతాను. జఫర్ శాస్త్రి గారు చెప్పింది మీరు స్టాండ్ అవుతారా? నాకు ethics ఉండవు జఫర్ కానీ శాస్త్రి గారు చెప్పింది నా ఎదురుగుండా ఉన్నవాడికి ఎథిక్స్ ఉండాలంటే అది కుదరదు. అసలు జఫన్య శాస్త్రి చెప్పింది నేను పాటిస్తాను. 1 minute. మీరు బైబిల్ మీరు పాటిస్తారా? జఫర్ నా కూతుర్ని Hmm. పెళ్లిగాని ఒక పాస్టర్కి ఇచ్చి వివాహం చేయడానికి నేను సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను. అలా చెప్పలేదు ఆయన. నువ్వు అలా ఎలా చెప్పాడు? పెళ్ళైనోడికి ఇచ్చేయని అని చెప్పాడా? ప్లాస్టిక్ ఇచ్చి పెళ్లి చేయడమే అన్నారు ఆయన. పాస్టర్కి ఇచ్చి పెళ్లి కానీ పెళ్ళైనోడికి ఇచ్చేయమన్నాడా? పెళ్లి కానీ యువత పాస్టర్లు చాలా మంది ఉన్నారు అంటే అవన్నీ ఆయన చెప్పలేదుగా. అంటే నీకు ఆడపిల్లల మీద అట్లా అర్థమైంది. వెటకరంగా ఆడపిల్ల గురించి అట్లా వెటకరంగా మాట్లాడడం ఆయన కరెక్ట్ కాదని చెప్తే నేను ఈయన గౌరవిస్తా. ఇప్పుడు ఆడపిల్ల గురించి అట్లా ఇప్పుడు కొన్నిసార్లు సందర్భాలు దాటారండి మా గురువులు ఎక్కడో. ఏంటంటే నీ బాధ కరెక్టే కానీ Hmm. నీ వర్ణించే విధానం వేరే ఉంది. నేను చెప్తాను. పాస్టర్ అని అన్నాడు తప్ప పెళ్లి కాని పాస్టర్ అని అనలేదు. క్రైస్తవంలో పాస్టర్లు అందరూ కూడా మాక్సిమం పెళ్ళైన వాళ్ళే ఉంటారు కదా. అందుకే పాస్టర్ పెళ్ళైన వాళ్ళు కాదు, వాళ్ళు పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు. అదే అనేక రకాల పెళ్లిళ్ళు అయ్యి కొన్ని చోట్ల పెళ్లి అయిన వాళ్ళే ఉంటారు కదా. పోర్న్ స్టార్ గా యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా పాస్టర్ అయ్యి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కొన్ని విడిపోయిన వాళ్ళు ఉంటారు. ఇట్లా డైవర్స్ తీసుకుని విడిపోయిన ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చి పెళ్లి చేస్తారా? 1 minute. ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన పెళ్ళైన వాళ్ళకి ఇచ్చి మీ అమ్మాయిని వివాహం ఎందుకంటే చేయాలంటే పాపాత్మలే పాస్టర్ One minute, అవుతారండి. పెళ్ళైన పాపిని అని వాళ్ళకి- చెప్తారు కాబట్టి ఆ పెళ్ళైన పాపికి వాళ్ళకి- ఎట్లా ఇస్తారు?